జై శ్రీరామ్. అక్కడ చిత్రకంబళము మీద రంగురంగు చీరలతో, రంగురంగుల పూలదండలతో, నానావిధ అలంకారాలతో, నానావిధ వేషాలతో ఉత్తమాంగనలు పడుకొని నిద్రపోతూ ఉన్నారు. వారందరూ మద్యపానము చేశారు. క్రీడించిన రాత్రి తిరిగిపోయి సొమ్మసిల్లి నిద్రపోయినారు. పద్మవనంలో హంసలవలెను, తుమ్మెదలవలెను ఆభరణాల చప్పుళ్ళు ఏవీ లేకుండా ఆ ఉత్తమాంగనలు నిశ్శబ్దంగా నిద్రపోతున్నారు. ఆ అందగత్తెలు కళ్ళు మూసుకుని పళ్ళు కనపడకుండా నిద్రపోతున్నారు. వారి ముఖాల నుండి పద్మ సుగంధము వీస్తూ ఉన్నది. సూర్యోదయం కాగానే వికసించి చీకటి పడగానే ముకుళించుకుపోయే పద్మాల వలె వారి ముఖాలు కనిపించినవి. ఆ స్త్రీల ముఖాలు సుగంధాది ఘుమఘుములతో అచ్చము పద్మము మాదిరిగా ఉన్నవి. కాబట్టి మదమెక్కి మైమరిచిపోయి మకరందం కోసం పద్మాల మీదకి పోయే తుమ్మెదలు తప్పకుండా ఆ స్త్రీల ముఖపద్మాల మీద పదే పదే వాలుతాయి అని హనుమంతుడు అనుకున్నాడు. ఉత్తమ స్త్రీలు నిద్రపోయేటప్పుడు పళ్ళు బయటపడవు, నోరు తెరుచుకోదు. నిర్మలమైన నక్షత్రాలతో శరత్కాల స్వచ్ఛ ఆకాశం వలె ఆ ఉత్తమాంగనలతో ఆ విశాల శాలాగృహము హనుమంతునికి కనిపించినది. ఆ స్త్రీలందరి మధ్య పడుకుని ఉన్న ఆ కాంతిమంతుడు రావణాసురుడు నక్షత్రాల మధ్య చంద్రుని వలె తేజరిల్లుతూ ఉన్నాడు. నేలరాలిన ఆ నక్షత్రాలు పుణ్యశేషము వలన ఆ స్త్రీల రూపం ధరించినవేమో అని అనుకున్నాడు. ఆకాశంలో నక్షత్రాల నైర్మల్యము, తళుకు తళుకుమనే వాటి కాంతి రూపము విశాల శాలాగృహములో పడుకున్న స్త్రీలలో మూర్తీభవించింది. వారందరూ మద్యపానము చేసి మదన వ్యాపారంలో ఉన్నప్పుడు వారు పెట్టుకున్న పెద్ద పెద్ద పూలదండలలో ఆభరణాలు చిక్కుకొని పోయినాయి. వారు నిద్రకు లోబడిపోయారు. అందువలన వారి ఆభరణాలు మొదలుగునవి స్థానాలు తప్పినవి. కొందరి ముఖాల మీద తిలకాలు కరిగిపోయినవి, కొందరి కాళ్ళందులు జారిపోయినవి, కొందరి కంఠహారాలు పక్కకి పడిపోయినవి, కొందరి ముత్యాల హారాల పీటలు తెగి దేహమంతటా వ్యాపించినవి, కొందరి చీరలు జారిపోయి మొలనూళ్ళు వదులు అయిపోయి పొర్లాడుతున్న గుర్రపు పిల్లల వలె కనిపించారు. చెవులకు పెట్టుకున్న కుండలాలు ధగధగలాడుతూ, మెడలో వేసుకున్న పూలదండలని నలిగిపోయి నిద్రపోతున్న ఆ స్త్రీలు అడవిలో మదపుటేనుగు నలగదొక్కిన పూల తీగల వలె కనిపించారు. ఆ ఉత్తమాంగనలు కొందరు పెట్టుకున్న ముత్యాల హారాలు చంద్రకిరణాల వలె తేజరిల్లుతూ వారి స్తనాల మధ్య హంసలు పడుకున్నట్లుగా కనిపించాయి. కొందరు పెట్టుకున్న వైఢూర్య హారాలు వారి స్తనాల మధ్య కాదంబ పక్షుల వలె కనిపించాయి. కొందరు పెట్టుకున్న హేమసూత్రాలు వారి స్తనాల మధ్య చక్రవాక పక్షుల వలె కనిపించాయి. అట్లా పడుకున్న ఆ స్త్రీల జగనాలు పెద్ద పెద్ద ఇసుక తిన్నెల వలెను, వారి కంఠహారాలు హంసకారండ చక్రవాక పక్షుల వలెను, మొలనూళ్ల గజ్జెలు మొగ్గల వలెను, వారి పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు వికసించిన కమలాల వలెను, వారి అవయవాలు మొసళ్ల వలెను, వారి దేహకాంతులు గట్ల వలెను, వారు శోభాయమానమైన నదుల వలెను కనిపించినారు. జై శ్రీ